నమస్తే అండి, మీ విజయ్ని ఇంగ్లీష్ ఫిజ్ నుండి. ఈరోజు మనం ఒక సరదా విషయాన్ని మాట్లాడుకుందాం. అసలు ఈ టెన్సుల గోల్ ఏంటండి? మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నేను నిన్న సినిమా చూశాను, నేనిప్పుడు సినిమా చూస్తున్నాను, నేను రేపు సినిమా చూస్తాను అని ఎంత సింపుల్గా చెప్పేస్తాం కదా. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఐ సా ఎ మూవీ యెస్టర్డే, ఐఎమ్ వాచింగ్ ఎ మూవీ నౌ, ఐ విల్ వాచ్ ఎ మూవీ టుమారో అనడానికి ఎందుకు టెన్షన్ పడతాం? ఒకసారి మా ఫ్రెండ్, అరే ఈ టెన్సులు నాకు టెన్షన్ తెప్పిస్తున్నాయిరా, నా ఫ్రెండ్ని అడిగాను, ఆర్ యు గోయింగ్ టు ద పార్టీ యెస్టర్డే అని. దీని అర్థం నువ్వు నిన్న పార్టీకి వెళ్తున్నావా అని, నిన్న జరిగిపోయిన దాన్ని వెళ్తున్నావా అని ఇప్పుడు అడగడం హాస్యాస్పదం కదా. వాడు నవ్వు ఆపుకోలేకపోయాడు. నిజంగానే అండి, ఈ టెన్సులని మనం సరదాగా సింపుల్ ట్రిక్తో నేర్చుకోవచ్చు. నమ్మండి, నేనున్నానుగా. చూసారా, ఈ టెన్సుల గోల వల్ల ఎంతమంది కమ్యూనికేషన్లో ఇబ్బంది పడతారో. ఒక చిన్న మాట తేడా వల్ల మనం చెప్పాలనుకున్న అర్థం మారిపోతుంది. అందుకే మీకోసమే ఈరోజు మనం టెన్సులు సింపుల్ ట్రిక్లో నేర్చుకోండి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం, తప్పులు చేస్తామేమో అని బెరుకు. కానీ నన్ను నమ్మండి, టెన్సులు అనేది కేవలం టైం గురించి చెప్పే ఒక చిన్న లాజిక్ అంతే. మీ డైలీ లైఫ్లో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నందుకు పడే బాధ, మీ లోపల ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లోపం, వీటన్నింటికీ ఈరోజు ఒక సింపుల్ పరిష్కారం దొరుకుతుంది. మనం ఈ టెన్సులనేవి ఎలా పనిచేస్తాయో, ఎక్కడ ఉపయోగించాలో ఒక కథలా చెప్పుకుంటూ నేర్చుకుందాం. ఈరోజు మన అజెండా ఏంటంటే చాప్టర్ 1 ప్రెజెంట్ టెన్స్. మన ప్రస్తుత కథలు. చాప్టర్ 2 పాస్ట్ టెన్స్, జరిగిపోయిన సంగతులు. చాప్టర్ 3 ఫ్యూచర్ టెన్స్, రాబోయే రోజులు. చాప్టర్ 1 ప్రెజెంట్ టెన్స్. మన ప్రస్తుత కథలు. ఒక ఊరిలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. రాజుకి క్రికెట్ అంటే ప్రాణం. ప్రతిరోజు సాయంత్రం ఆట ఆడతాడు. ఇది అతని రోజువారీ అలవాటు. రాజు ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. ఇది ప్రెజెంట్ సింపుల్ ఫామ్. అంటే మనం రోజు చేసే పనులు, అలవాట్లు, నిజాలు చెప్పడానికి దీన్ని వాడతాం. ఉదాహరణకు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది మారదు కదా, నిజం. ఒకరోజు రాజు క్రికెట్ ఆడుతుండగా, నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాను, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ అని తన ఫ్రెండ్కి చెప్పాడు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తూ ఉన్నామో దాన్ని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో నౌ. అవునా కాదా? రాజు క్రికెట్ ఆడటం అయిపోగానే, నేను ఇప్పుడే క్రికెట్ ఆడేశాను, ఐ హ్యావ్ జస్ట్ ప్లేడ్ క్రికెట్ అన్నాడు. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఒక పని ఇప్పుడే పూర్తయింది అని చెప్పడానికి. చూడండి, పని పూర్తయింది, కానీ దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. రాజు క్రికెట్ ఆడాడు కాబట్టి అలసిపోయాడు కదా. చివరగా రాజు ఒక 10 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నాడు. నేను 10 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నాను, I have been playing cricket for 10 years. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒక పని గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతూ ఉంటే దీన్ని ఉపయోగిస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది చాలా సింపుల్. చాప్టర్ 2 పాస్ట్ టెన్స్, జరిగిపోయిన సంగతులు. రాజు నిన్న సినిమాకి వెళ్ళాడు. రాజు వెంట్ టు ది మూవీ యెస్టర్డే. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్. అంటే గతంలో ఒక పని జరిగిపోయింది అని చెప్పడానికి. నేను నిన్న ఇడ్లీ తిన్నాను, ఐ ఏట్ ఇడ్లీ యెస్టర్డే. సింపుల్ కదా. నిన్న రాజు సినిమా చూస్తున్నప్పుడు అతని ఫ్రెండ్ కాల్ చేశాడు. రాజు వాజ్ వాచింగ్ ఎ మూవీ వెన్ హిస్ ఫ్రెండ్ కాల్డ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకో పని జరిగింది అని చెప్పడానికి. రాజు సినిమాకి వెళ్లేలోపే అతను టికెట్స్ కొనేసుకున్నాడు. రాజు హ్యాడ్ బాట్ ది టికెట్స్ బిఫోర్ హీ వెంట్ టు ద మూవీ. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. గతంలో 2 పనులు జరిగితే ముందు జరిగిన పనిని చెప్పడానికి దీన్ని వాడతాం. చివరగా రాజు ఫ్రెండ్ కాల్ చేసే సమయానికి అతను 2 గంటల నుండి సినిమా చూస్తున్నాడు. రాజు హ్యాడ్ బీన్ వాచింగ్ ఏ మూవీ ఫర్ 2 hours వెన్ హిస్ ఫ్రెండ్ కాల్డ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒక నిర్దిష్ట సమయం వరకు ఒక పని జరుగుతూ ఉంటే దీన్ని ఉపయోగిస్తాం. అబ్బో, కొంచెం కష్టంగా అనిపిస్తుందా? ప్రాక్టీస్ చేస్తే సులువు. చాప్టర్ 3 ఫ్యూచర్ టెన్స్, రాబోయే రోజులు. రాజు రేపు క్రికెట్ ఆడతాడు. రాజు విల్ ప్లే క్రికెట్ టుమారో. ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి. రేపు ఈ సమయానికి రాజు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. రాజు విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ అట్ దిస్ టైమ్ టుమారో. ఇది ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి. రాజు సాయంత్రం కల్లా క్రికెట్ ఆడేసి ఉంటాడు. రాజు విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై ఈవినింగ్. ఇది
ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని పూర్తయి ఉంటుంది అని చెప్పడానికి. చివరగా రాజు సాయంత్రం కల్లా 3 గంటల నుండి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. రాజు విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 hours బై ఈవినింగ్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి. మీరు చూసారా, ఈ టెన్సులు అనేవి కేవలం సమయాన్ని చెప్పేవే. మనం నిజ జీవితంలో వీటిని ఎంత తేలికగా వాడతామో. ఒకసారి సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. అలాగే టెన్సులు కూడా. నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఈ ఒక్క వాక్యం ఎంతమంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఉదాహరణకు, ఒక పల్లెటూరి కుర్రాడు తనకి ఇంగ్లీష్ రాదని ఎన్నో అవకాశాలు కోల్పోయి తరువాత ఇంగ్లీష్ నేర్చుకుని ఈరోజు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను నాకు చెప్పాడు, విజయ్ గారు, మీరు టెన్సులు ఎంత సింపుల్గా చెప్పారో అది నాలో ఒక కొత్త ఆశ కలిగించింది. నేను వాటిని అర్థం చేసుకోగలను అనుకున్నాను. అతని మాటలే నాకు స్ఫూర్తి. మీరు చూడండి, చిన్న చిన్న పదాలు మార్చడం ద్వారా ఎలా అర్థం మారుతుందో. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. రోజు స్కూల్కి వెళ్తాను. ఇది ఒక అలవాటు. ఐ వెంట్ టు స్కూల్ యెస్టర్డే. నిన్న స్కూల్కి వెళ్ళాను, జరిగిపోయింది. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. రేపు స్కూల్కి వెళ్తాను, జరగబోతోంది. బిల్ గేట్స్ అన్నట్లు, సక్సెస్ ఇస్ అ లౌజీ టీచర్. ఇట్ సెడ్యూసెస్ స్మార్ట్ పీపుల్ ఇంటూ థింకింగ్ దే కాంట్ లూజ్. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక ప్రయాణం. చిన్న చిన్న తప్పుల నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్లడమే విజయానికి మార్గం. చూశారుగా, ఒక చిన్న జోక్తో మొదలుపెట్టి టెన్సులు అనేవి ఎంత సులభమో అర్థం చేసుకున్నాం. మొదట మనం ప్రెజెంట్ టెన్స్ గురించి, అంటే మన ప్రస్తుత జీవితం గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అలవాట్లేంటి అని. ఆ తరువాత మనం పాస్ట్ టెన్స్లోకి వెళ్ళాం, అంటే జరిగిపోయిన సంఘటనలు, గతంలో ఏం చేశామని. అదెంత ఇంట్రెస్టింగ్గా ఉందో కదా. చివరిగా మనం ఫ్యూచర్ టెన్స్లోకి ప్రవేశించాం, అంటే రాబోయే రోజులు మనం ఏం చేయబోతున్నామని. ఈ 3 టైం జోన్స్ని అర్థం చేసుకుంటే మీకు ఇంగ్లీష్లో సగం పట్టు వచ్చినట్టే. నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష కాదు, అది ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్, మీ కలలని చేరుకోవడానికి ఒక మెట్టు, భవిష్యత్తులో మీ ఎదుగుదలకి ఒక అవకాశం. మీరు టెన్సులని అర్థం చేసుకున్నప్పుడు మీ ఆలోచనలని స్పష్టంగా వ్యక్తం చేయగలరు, ఇంగ్లీష్ సినిమాలు ఎంజాయ్ చేయగలరు, అంతర్జాతీయంగా మాట్లాడగలరు. ఇది కేవలం ఒక భాష నేర్చుకోవడం కాదు, మీ లైఫ్ని మార్చుకోవడం. ఈరోజు మనం టెన్సులు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, వాటిని ఎలా ఉపయోగించాలి అనేవి చాలా సరళంగా కథల రూపంలో నేర్చుకున్నాం. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సులు ఎలా పనిచేస్తాయో చూసాం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని, ప్రేమను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి ఇంగ్లీష్ ఫిజ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మా రెగ్యులర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. పక్కన కనిపిస్తున్న నెక్స్ట్ ఎపిసోడ్ వీడియోని, అలాగే మా ఇతర ఆసక్తికరమైన వీడియోస్ని చూడండి. మరోసారి కలుద్దాం. నమస్తే.